ఫోటోగ్రాఫర్ కూడా జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది. ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తా ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతా ఉన్నారు. అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది, దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి? నేను చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారు ఉంటే అంతో ఎంతో అధికారులకు చెప్తారు, అంతో ఎంతో పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చెప్పుకోవాలా అనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది, ప్రతి ఒక్క సభ్యుని బాధ అది. కాబట్టి లెఫ్ట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభను బిగిన్ చేద్దాం. జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిపైన కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వస్తే సభను బిగిన్ చేద్దాం. ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతా ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్లు చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడే కానీ అర్థవంతంగా జరగడం లే. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్ట్రిక్ట్ రివెంజ్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి. తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ మీటింగ్ లో కూర్చుంటారు. కూర్చొని ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయి, ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే. ఇక్కడన్నా అర్థవంతమైన చర్చ, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చ, అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు, జేసీ గారు రారు. కాబట్టి మా రిక్వెస్ట్, ఇద్దరులో ఎవరో ఒకరు వస్తేనే ఈ సభను బిగిన్ చేద్దాం మేడం. అంతవరకు వెయిట్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ సార్. వస్తున్నారండి సార్, అన్న